ఒక్క నిమిషం వదినా, ఎక్కడ పెట్టారు వీళ్ళు? మీకేమైనా కనిపించిందా? అదే వదినా, ఇంత చాకు ఉంటది కనిపించట్లేదు. అంటే నాకు కనిపించకుండా మీకేమైనా కనిపిస్తుందేమో అని. ఒక్క నిమిషం వదినా. ఎంత ఉంది చూడండి ఇది. ఈ బుడ్డిదాన్ని ఇల్లంతా ఎంత వెతికినా తెలుసా వదిన నేను. రాత్రి ఆకలి అయి ఉంటది సార్కి. ఏ కీరానో ఏ టమాటానో లేకుంటే ఏ యాపిలో కట్ చేసుకొని తిన్నాడేమో. తింటే తిన్నాడు వదిన, నేను తిండిని వద్దంటున్నానా? ఇప్పుడు చాకు కిచెన్ నుంచి తీసినప్పుడు బెడ్రూమ్ లో ఎందుకు వదిన చాకు ఉంటది? ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి వస్తువులు మనము అయితే కిచెన్ లో ఉంటాయి. ఇంత హైట్ కి వాళ్ళు ఇంకా పెరగలేదు కాబట్టి వాళ్ళకి అందుకోనికి రాదు. అలాంటిది బెడ్రూమ్ లో చైర్లలో సోఫాలలో ఏంటి వదిన ఇది? నాకు అర్థం కాదు. జస్ట్ సింపుల్ వదిన, ఒక సామాను ఎక్కడి నుంచి అయితే తీస్తామో మళ్ళీ ఆ సామాన్ని అక్కడే పెట్టాలి. పెళ్ళైనప్పటి నుంచి వదిన, పెళ్ళైనప్పటి నుంచి ఇదే డిస్కషన్ మీద వారానికి 2-3 సార్లు ఈజీగా గొడవ అవుతుంది. అంతెందుకు, ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు పొద్దున చాయ్ తాగుతాడు, చాయ్ తాగేటప్పుడు చూస్తా సోఫా కింద కప్ అక్కడనే ఉంటది. మధ్యాహ్నం తింటాం కదా వదిన, తినే ముందు ఒక చాయ్ కావాలి, అప్పుడు కూడా తాగుతాడు. అయినా చూస్తూనే ఉంటా. సరే లంచ్ అప్పుడు కూడా చూస్తా, ఏం మార్పు ఉండదు. పోనీ సాయంత్రం కూడా చూస్తా, ఏం మార్పు ఉండదు. మార్పు ఒకటే దగ్గర ఉంటది వదిన. ఒక కప్పు పక్కన ఇంకో కప్పు, ఇంకో కప్పు పక్కన ఇంకో కప్పు. అంతేగాని ఆ కప్పులు తీసి ఒక 4 అడుగులు వేసి సింక్ లో పడేద్దాము అనే ధ్యాస మాత్రం అస్సలు రాదు వదిన మా ఆయనకి. ఎన్నిసార్లు చెప్తారు వదిన? ఏదో మా ఇంట్లో ఒక 3-4 ఫ్యామిలీ ఉన్నట్టు కప్పుల ఫ్యామిలీ ఆ కింద పెడితే నాకు అర్థం కాదు. అరే రే రే, ఎంతసేపు వదిన? నేను పెద్ద విల్లాలో ఉంటున్నానా? 2 అడుగులు వేస్తే బెడ్రూమ్, 2 అడుగులు వేస్తే హాల్. 2 అడుగులు వేయడానికి ఏంటదిన? పెంచమంటే ఇంత పెద్ద బొర్ర పెంచుతారు గానీ 4 అడుగులు వేసి సింక్ లో పడేయడానికి అయితే అస్సలు ఆహా. నిజంగా వదిన, ఈ టాపిక్ పైన నాకు ఎంత చిరాకు వస్తుందంటే, ఒక సామాను ఒక దగ్గర ఉంటే అది తీస్తే నేనే తీయాలి, సార్ తీయరు. పోని ఆయన తీయకపోతే పిల్లలకైనా చెప్పి అరే ఇది తీసుకెళ్లి సింక్ లో పడేయరా, అది కూడా చెప్పరు. ఎందుకంటే అవన్నీ తీసుకెళ్లి సింక్ లో పడాల్సింది నేను ఒక్కదాన్నేగా. వదిన, ఇప్పుడు ఈ టాపిక్ పైన ఇలాగే డిస్కషన్ చేసుకుంటే నాకు బీపీ పెరుగుతుంది వదిన. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ నెవర్ ఎండింగ్. ఇది ఎంత పెద్ద టాపిక్ అంటే రోజంతా మాట్లాడుకున్నా సరే తీరదు. నాకు తెలుసు వదిన, నా ఈ ఒక్క టాపిక్ కి మీరు బాగా కనెక్ట్ అవుతున్నారు. మీరు ఇలానే కనెక్ట్ అవుతూనే ఉండండి. ఈ రోజు ఈ వైరల్ వంటలక్క చేయబోతుంది టొమాటో గుమ్మడి సూప్. టొమాటో గుమ్మడి సూప్, హెల్దీ సూప్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము రెడ్ చిల్లీ వేసుకుందాము. పాన్ లో మిర్చి కొంచెం ఊరువెచ్చగా అవ్వగానే దీంట్లో ఎల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి. సో నూనె వేయకుండా రోస్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని బ్రాయిలింగ్ అంటారు. నూనె లేదు, వాటర్ లేదు, డైరెక్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసర్లు, ఇందులోనే పొట్టు తీయకుండా ముక్కలు కట్ చేసుకున్న గుమ్మడికాయ. చాలా మంది పొట్టు తీసేసి వాడుతుంటారు, కానీ మనకు కావాల్సిన పోషకాలు అన్ని కూడా పొట్టులోనే ఉంటాయి, గుమ్మడికాయ పొట్టు. సో అందుకే గుమ్మడికాయ పొట్టుని నెగ్లెక్ట్ చేయకండి. పొట్టే కదా అని తీసేస్తే పోషకాలు పోతాయి. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇది బ్రాయిల్ చేసుకునే లోపు నేను ఒక సైడ్ కి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు, మనం ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాము, టమాటాలు కూడా వేసాము కాబట్టి కొద్దిగా స్టీమ్ అవుతుంది. దానికి కొంచెం మనం మూత పెట్టేద్దాం. దీనికి ఒక 2 నిమిషాలు అంతే. అంతలోపు మనం ఒక పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్లో మనం ఏమేమి వాడతామంటే ఒక 5 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర. పౌడర్
ప్యాన్ చాలా రఫ్ గా అయింది. ఎలాగో సూప్ అయిన తర్వాత మనము వడకట్టుకుందాము. సో ఇప్పుడు ఈ ప్యాన్ లో వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా ఉమ్మగిల్లాయి. దీన్ని స్టవ్ సిమ్లోనే పెట్టి ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఆల్రెడీ మనం ఏవైతే వాటర్ పోసుకున్నామో అవి ఆల్రెడీ మసులుతున్నాయి అనమాట. సో అందులోనే మనం ఈ టమాటా గుమ్మడి మిశ్రమాన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సో గుమ్మడికాయ మనం పొట్టుతో వేసాం కాబట్టి ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు యాక్చువల్లీ టైం ఉంది కాబట్టి దానిలోపు ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది, అది కూడా చేద్దాం. సో ఎలాగో ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో బటర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యూస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా శనగపిండి. శనగపిండి ఎందుకు వాడతామంటే థిక్నెస్ రావడానికి. సూప్ అనగానే ఏదో నీళ్లుగా తాగేసామా వాటర్ అనే ఫీల్ కాకుండా ప్రాపర్ సూప్ థిక్ కన్సిస్టెన్సీ బాగా ఉండాలి కాబట్టి మనం శనగపిండి వాడుతున్నాం. ఇక్కడ ఈ పచ్చిదనం పొయ్యేంత వరకు ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, చిటికెడు. మనం ఏదైతే మసాలా పొడి చేసుకున్నామో అది కూడా కొద్దిగా వేయాలి. చాలా మంచి సువాసన వస్తుందండి. కుకింగ్ లో మనము డ్రై రోస్ట్ చేసిన ఇటువంటి మసాలాలు చేసిన ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక స్మెల్ ఉంటుంది. జస్ట్ ఇలైచీ స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో, లవంగాలకు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో అలాంటిది అన్ని అరోమాస్ కలిపి ఒక్క దగ్గర వేస్తే ఎలా ఉంటుందంటే సూపర్ యమ్మీ టొమాటో గుమ్మడి సూప్. సో ఇప్పుడు ఇందులో వేసిన శనగపిండి పచ్చివాసన అయితే పోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇందులో వాటర్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ లో ఏదైతే గుమ్మడి టమాటా మిశ్రమం ఉంది కదా దాన్ని బాగా బ్లెండ్ చేసుకొని మనం ప్యాన్ లో వేసేసుకోవడమే. ఇదైతే బాగా ఉడికిపోయింది. మనం సూప్ కోసం ఏదైతే బేసన్ది ఫ్రై చేసుకున్నామో ప్యాన్ లో దాంట్లో మళ్ళీ నేను వాటర్ కూడా యాడ్ చేశాను. ఇదైతే మంచి కన్సిస్టెన్సీ వదినా. దీన్ని అంటే ఇందులో మంచి మసాలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అరోమా వస్తుంది. దీనికి చల్లారడానికి ఎలాగో టైం పడుతుంది, అంటే ఇది ప్రెషర్ అంతా వెళ్ళాలి కదా. అవును దినా, ముచ్చట్లలో బానే గుర్తొచ్చింది నాకు. మీరు ఆధార్ కార్డు వెతుకుతున్నారు కదా, నేను కూడా వెతకాలి దినా. నిన్ననే ఈయన అడిగిండు దేనికో కావాలని. ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే. అమ్మా దొరికింది వదినా, దొరికింది. నేను ఇల్లంతా వెతికిన, చైర్ల కింద, సోఫా కింద, అల్మారీలో, అంటే ఈ గ్యాప్ లోనే మనకు తెలుసు కదా వదినా ఎక్కడైతే ఉండొచ్చు అని. అంతా వెతికిన. కాల్ చేసి నీకేమైనా కనిపించిందా, నాకు దొరకట్లేదు అంటే, ఆ ఉందిగా నా పాకెట్ లోనే, నా పర్స్ లోనే ఉందిగా. అక్కడ వదినా అక్కడ బీపీ వస్తుంది. చెప్పొచ్చు కదా ఆధార్ కార్డు దొరికింది నువ్వు వెతకకు అని. ఇంత టైం పక్క నాకు. ఛా, ఇదిగోండి వదినా బాగా ఉడికింది. పంప్కిన్ బాగా ఉడికింది, టమాటా కూడా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే బేసన్ది సూప్ లాగా చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓ ఫస్ట్ ఇందులో బిర్యానీ ఆకు తీయాలి. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అదో దినా బాగా అయితే బ్లెండ్ చేసా. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఇలానే నాకు సూప్ కావాలి, అవి మసాలాలు అన్ని తగులుతూ ఉండాలి అంటే హ్యాపీగా ఇలానే మీరు సూప్ తాగేయచ్చు. బట్ నాకేంటంటే ఆ మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ నచ్చవు తిన, అందుకే స్ట్రెయిన్ చేస్తుంది. నేనైతే మొత్తం సూప్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. సో సూప్ ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు దీన్ని వేడి చేసుకున్నాను.
సూప్ ఎప్పుడైనా సరే చల్లగా తీసుకోవద్దు. పిల్లలకి వేడిది ఎలా ఇస్తాము అని అడుగుతారేమో, మనకు తెలిసింది కదా పిల్లలకి చల్లగానే ఇస్తాము. బట్ దెన్ మనం ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకున్నా సరే, మనం ఎప్పుడు సూప్ తాగాలనుకున్నా సరే వేడి వేడి సూప్ తీసుకుంటే ఆహా, ఆ టేస్టే వేరు. కొద్దిగా ఉప్పు వేస్తాను ఇందులో. ఎటువంటి కార్న్ఫ్లోర్ యూజ్ చేయకుండా, మైదా పిండి యూజ్ చేయకుండా, చూడండి థిక్ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. శనగపిండి ఒకటి యూజ్ చేసాము, అది కూడా చాలా హెల్దీ. ఒక ప్రాపర్ హెల్దీ టొమాటో గుమ్మడి సూప్. సో మనం చేసుకున్న సూప్ ఒక బాయిల్ వచ్చేసింది. సో టర్న్ ఆఫ్ అండ్ ప్లేటింగ్. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. సూప్ ప్లెయిన్ గా తాగితే ఏం మజా వస్తుంది? ఐ నో, ఆ మజా దానికే ఉంటుంది. బట్ సూప్ తో పాటు ఫ్రైమ్స్ అంటే వడియాలు తింటే కూడా అదో టేస్ట్ అబ్బా. సో అదనమాట, టొమాటో గుమ్మడి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీతోని చాలా ముచ్చట్లు పెట్టేది ఉంది. అంతలోపు మనం సెకండ్ రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ పుల్కా పార్సల్ పిజ్జా. పుల్కా పార్సల్ పిజ్జా కాబట్టి అలా పిజ్జా అనగానే, ఆ పేరు వినగానే ఆహాహా చెవులకి వినసొంపుగా ఉంటుంది తెలుసా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆయిల్ పోసేసుకుందాం. ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. దీంట్లో కార్న్ వేసుకుందాం. అంటే ఈ పిజ్జా లేదా మనము పాస్తా చేసినా సరే ఇలాంటి వాటికి స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను కూడా ఇందులో స్వీట్ కార్న్ వేసాను. దీని తర్వాత ఎంబటే ఆనియన్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, చేయకుండా ఈ గ్యాప్ లో కొద్దిగా ఉప్పు వేసి, దీంట్లోనే క్యాప్సికమ్ కూడా. చాలా మంది వెజిటేబుల్స్ ఎలా తింటారబ్బా, ఏం తినబుద్ధి అవుతుంది ఇవన్నీ అని అంటారు. కానీ నిజంగా అండి, జస్ట్ ఇలానే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కూడా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదా చపాతీకి సైడ్ కర్రీ లాగా కూడా బాగుంటుంది, డైరెక్ట్ సాలడ్ లాగా కూడా బాగుంటుంది. మనకి కారాలు స్పైసెస్ అవి బాగా తిని మాకు అది అలవాటు అయిపోతుంటుంది. మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఈ పిజ్జా ఏదైతే చేస్తున్నానో ఇందులో ఏమేమైతే వాడుతున్నానో ఆ విషయం మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది కదా. దాని తర్వాత అసలు దీని టేస్ట్ ఉంటది బాబా బాబా. దీంట్లో సీడ్స్ తీసేసి కట్ చేసుకున్న టమాటాలు, సో ఇప్పుడు ఇందులోనే హర్బ్స్ వేసుకుందాము, మిక్స్డ్ హర్బ్స్. ఆల్రెడీ నాకు ఆ పిజ్జాది అరోమా ఏదైతే ఉంటుందో, ఆ సువాసన ఏదైతే ఉంటుందో అది వచ్చేసింది తెలుసా. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న పుల్కాలు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఈ ప్లాస్టిక్ ర్యాప్లో పెట్టాము. సో ఇలా పుల్కా తీసుకొని, పుల్కా పైన అసలైన మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇంకేదో కాదండి, టమాటా చట్నీ. టమాటా చట్నీ, టమాటా పికిల్, టమాటా ఊరగాయ అని కూడా అంటారు. ఇదేంటంటే మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు, బికాస్ ఈ నిలువు పచ్చట్లలో మనకు ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది. అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, జస్ట్ అలా ఒక సన్న లేయర్ వేయాలి అంతే. సో ఇలా ఒక లేయర్ అంతా టమాటా చట్నీ వేసేసుకున్నాక మొజరెల్లా చీజ్ ఒక లేయర్ వేసుకోవాలి. అంటే హాఫ్ ఆఫ్ ద రోటీ మాత్రమే, హాఫ్ ఆఫ్ ద పుల్కా. హాఫ్ ఆఫ్ ద పుల్కా మనం చేసుకున్న ఈ కర్రీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎస్,
వదినా నువ్వు కూడా చూస్తున్నావు కదా. అదే నాకు తెలుసు, మొన్న పిల్లలు పిజ్జా చేయమని అడిగారు నిన్ను. ఎవరు చేస్తారు పిజ్జా అన్నావు. ఇలాంటి పిజ్జా చేసుకుంటే అయిపోద్ది కదా. నిజంగా సింపుల్ గా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉండేటివే. మొజరెల్లా చీజ్ ఒకటి ఏ సూపర్ మార్కెట్ కి పోయినా నీకు దొరికేస్తుంది, లేదా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా ఇంటికి వచ్చేస్తుంది. ఇలాంటివి పిల్లలకు చేసి పెడితే ఏంటంటే వాళ్ళకి పిజ్జా తిన్న ఫీలింగ్ ఉంటుంది. బయట అన్ని డబ్బులు పెట్టి పిజ్జా కొని అది తిని మళ్ళీ ఒకవేళ వాళ్ళకి సెట్ అవ్వకపోతే మళ్ళీ కడుపు నొప్పి అని ఇవన్నీ ఎందుకు వదినా, ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. దానికంటే తక్కువ పైసలు ఇవన్నీ సామాన్లు వచ్చేస్తాయి. పాన్ పెట్టేసుకున్నాము, వేడికి కూడా అయిపోయింది కాబట్టి కొద్దిగా నూనె, చేసుకున్న ఈ పుల్కా పార్సల్ పిజ్జా ఇక్కడ పెట్టేసుకోవాలి. దీనిపైన కొద్దిగా చీజ్. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు చల్లాలి. ఆహాహాహా. మనం ఈరోజు చేసిన రెండు రెసిపీస్ ఏంటి, ఒకటేమో టొమాటో గుమ్మడి సూప్, ఇంకొకటి పుల్కా పార్సల్ పిజ్జా. ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ ఒక్కసారి రెసిపీస్ చూద్దామా. టొమాటో గుమ్మడి సూప్. ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెసర్లు, గుమ్మడి ముక్కలు, ఉప్పు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి నూనె లేకుండా వేయించుకొని కుక్కర్ లో నీళ్లు పోసి బాయిల్ అయ్యాక గుమ్మడి మిశ్రమం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, శనగపిండి వేసి కలిపి చిటికెడు పసుపు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి పచ్చి వాసన పోయాక కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుమ్మడి మిశ్రమంలో శనగపిండి మిశ్రమం కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఫైనల్ బౌల్ లో వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే టొమాటో గుమ్మడి సూప్ రెడీ. పుల్కా పార్సల్ పిజ్జా. ముందుగా పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, స్వీట్ కార్న్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, మిక్స్డ్ హర్బ్ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న పుల్కాకి టమాటా పచ్చడి మొత్తం పూసి మొజరెల్లా చీజ్ వేసుకొని ఒక సైడ్ వేయించుకున్న క్యాప్సికం కార్న్ మిశ్రమాన్ని పెట్టి పుల్కా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి చేసుకున్న పుల్కా పిజ్జా పెట్టుకొని పైనుండి చీజ్ వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టుకొని 3 నిమిషాలు కుక్ చేసుకుంటే పుల్కా పార్సల్ పిజ్జా రెడీ. వేడి వేడి టొమాటో గుమ్మడి సూప్, దాంతో పాటు పుల్కా పార్సల్ పిజ్జా టేస్ట్ చేద్దామా. అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా హెల్దీ. నెక్స్ట్ పుల్కా పార్సల్ పిజ్జా. హెల్దీ పిజ్జా విత్ లాట్ ఆఫ్ చీజ్, వెజిటేబుల్స్. బా, ఆ టమాటా చట్నీ ఫ్లేవరు సూపర్ అబ్బా, సూపర్ సూపర్ అంటే సూపర్. వైరల్ వంటలక్క ఇటువంటి వంటకాలు చేస్తే అందరు అనాల్సిందే అమ్మో మా ఆయన ఆధార్ కార్డు దొరికిందిగా మళ్ళీ ఎందుకు కావాలి. ఏమండి బ్లూ ఫైలా? అయ్యో, మీరు బ్లూ ఫైల్లో కార్కి సంబంధించిన పేపర్స్ పెట్టుకున్నారా? వెరీ గుడ్ జాబ్ అండి. అదే కదా కావాల్సింది. మీ సామాన్లు మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ జాగ్రత్తగా పెట్టేసుకుంటే ఇంకేం కావాలి. అందుకే కదా నేను ఇదంతా ట్రైనింగ్ ఇచ్చేది మీకు. ఏంటండి బ్లూ ఫైల్ కనిపించట్లేదా? వెతకాలా? వెతుకుతా వెతుకుతా.
వెతుకుడు ఒకటే కదా నా పని. జీవితంలో సగం భాగం వెతుకుడికే సరిపోయింది. నా వయసులో సగం కూడా ఈ వెతుకుడికే వదిలేసినట్టున్నా నేను. వెనకకు తిరిగి చూసుకుంటే ఏముండదు, సామాన్లు వెతుకుడు తప్ప. అందుకేనండి నేను చెప్పేది ఏంటంటే, హస్బెండ్స్ అని కాదండి, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ సామాన్ ఎక్కడి నుంచి తీస్తే మళ్ళీ అక్కడ పెట్టుకోవడము నేర్పించాలి, దాని ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఆ ట్రైనింగ్ పనిలో ఉండండి, నేను నా వెతుకుడు పనిలో ఉంటా. ఇప్పుడు ఎక్కడ వెతకాలో, ఎక్కడెక్కడ చూడాలో, ఏం చెయ్యాలో.